హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ డిసెంబర్ 18, 2024 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే మొత్తం మీద సౌదీ అరేబియాకి సంబంధించి డొమెస్టిక్ వర్కర్లకు సంబంధించి వకాలా స్టార్ట్ అయిపోయినాయండి. సో నిన్న సాయంత్రం నుంచి వకాలా అవుతున్నాయి. ఆల్రెడీ ఎవరైతే అక్కడ పేమెంట్ చేసి పెండింగ్ ఉన్నాయో ఒకసారి మీ ఏజెంట్ని అడగండి. వకాలా ఆల్రెడీ అప్డేట్ అయిపోయి ఉంటుంది. సో దాదాపు 30 రోజుల తర్వాత, ఒక 1 మంత్ తర్వాత వకాలా అనేది స్టార్ట్ అయిపోయింది. సో డొమెస్టిక్ వర్కర్లు, హౌస్ డ్రైవర్లు, ఖద్దామా, ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వకాలా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ మీకు 2 పాస్పోర్ట్లు చూపిస్తానండి. కొంతమందివి ముసనాద్ అవ్వట్లేదు డొమెస్టిక్ వర్కర్కి సంబంధించి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో 2019, 2020 పాస్పోర్ట్లు ఎవరైతే ఆ సంవత్సరంలో చేసుకొని ఉన్నారో వారి కింద యారో మార్క్ వస్తుంది చూడండి. మీరు ఫోటో ఒకసారి చూడండి. ఇలాంటి యారో మార్క్ ఉన్న వారికి ముసనాద్ అవ్వట్లేదు. అంటే మన డొమెస్టిక్ వర్కర్లకి వకాలా అవ్వాలంటే ముందు ముసనాద్ అవుతుంది. ఈ ఓల్డ్ పాస్పోర్ట్లు ఎవరైతే ఉన్నాయో ఓల్డ్ పాస్పోర్ట్ వాళ్ళకి ముసనాద్ అవ్వట్లేదు. సో ఇంకో పాస్పోర్ట్ చూడండి, 2023, 22లో ఎవరికైతే పాస్పోర్ట్లు ఈ విధంగా ఈ యారో కింద మనకు అంకెలు ఎవరైతే ఉంటాయో అలాంటి వారికి ముసనాద్ అవుతున్నాయి, డొమెస్టిక్ వర్కర్లకు వకాలా అవుతున్నాయి. సో నా కంపెనీ వాళ్ళకు ఇలాంటి ఆంక్షలు అంటూ ఏం లేవండి. వాళ్ళకు 2019 పాస్పోర్ట్ ఉన్న, 18 పాస్పోర్ట్ ఉన్నా కూడా వారి పాస్పోర్ట్లో 6 నెలల సమయం వ్యాలిడిటీ ఉంటే చాలు వాళ్ళకి వకాలా అయిపోద్ది. ఇది ఓన్లీ ఈ సమస్య అనేది డొమెస్టిక్ వర్కర్లకు మాత్రమే ఉంది. సో నేను ఇస్తున్న సలహా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఎవరైతే డ్రైవర్ వీసాలు సౌదీ అరేబియా నుంచి తీసుకుంటా ఉన్నారో ముందు వీసా తీసుకోండి. మీకు నచ్చిన ఆఫీస్, మీకు వకాలా అని చెప్తారు కదా, మీ ముంబై ఆఫీస్ సంబంధించి వకాలా కార్డు తీసుకోండి. ముందు ముంబై వాడితో ముసనాద్ చేయించండి. ముసనాద్ అవుతా ఉందా ఆ PDF ఫైల్ తీసుకోండి. అందులో మీ పేరు, మీ ఫాదర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ నెంబర్ ఇవన్నీ చెక్ చేసుకోండి. అన్నీ ఓకే అయితే తర్వాత వకాలా చేయించండి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. మా కంపెనీకి సంబంధించి వకాలా కార్డు ఉంది. మేము మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సర్వీస్ చేసి ఇస్తామండి. ఓకే, ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే చూడండి, సౌదీ అరేబియాలో ఫిఫా వరల్డ్ కప్ 2034 సంబంధించి హోస్ట్ సౌదీ అరేబియా చేయబోతా ఉంది. 2022లో ఖత్తర్ ఈ ఆతిథ్యం ఇచ్చిందండి. 2034లో ఈ అవకాశం సౌదీ అరేబియాకు వచ్చింది. సో సౌదీ అరేబియాలో ఇప్పటికీ మీరు చాలా వరకు ఈ న్యూస్ చూసే ఉంటారు. 2022లో ఖత్తర్లో ఈ ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి 8 అతిపెద్ద స్టేడియంలు ఖత్తర్ దేశం ఏర్పాటు చేసిందండి. అదే 2034లో సౌదీ అరేబియాలో దాదాపు 15 అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియంలను ఏర్పాటు చేయబోతా ఉంది. రియాద్లో 8, జెద్దాలో 4, అల్ఖోబర్లో 1, అబ్హాలో 1, నియోమ్లో 1, మొత్తం 15 అతిపెద్ద స్టేడియంలను ఏర్పాటు చేయబోతా ఉన్నారు సౌదీ వాళ్ళు. సో వీటి వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. సో ఖచ్చితంగా మనకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఖత్తర్లో లాస్ట్ టైం చూసాము, చాలామంది డ్రైవర్లకి, లేబర్లు, వెల్డింగ్ పని చేసే వాళ్ళు, ఇలా కొన్ని లక్షల మందికి అక్కడ జీవనోపాధి ఆ దేశంలో రావడం జరిగింది. ఇప్పుడు ఖత్తర్ కంటే ఎక్కువ స్థాయిలో భారీ మొత్తం మీద వీళ్ళు స్టేడియంలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా మనకు చాలా ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. సో నేను ఇస్తున్న సలహా ఏంటంటే లేబర్ పని కాకుండా ఏదైనా స్కిల్ ఉండేది, సో వెల్డర్ కానీ, ఫిట్టర్ కానీ, ప్లంబర్ ఇలాంటి పనులు నేర్చుకొని స్కిల్ ఉంటే మనకు మంచి అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు కూడా ఇన్షాల్లా మనకు సౌదీ అరేబియాలో రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉందండి. దాని తర్వాత మీకు ఫ్లైట్కి సంబంధించి ఒక అప్డేట్ ఇస్తాను. మన దగ్గర హైదరాబాద్ నుంచి రియాద్కు డిసెంబర్ 27 సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఆఫర్ ఫేర్ ఉందండి. సార్ మీరు వెళ్ళి ఆన్లైన్ చూసుకోండి. మనకు 24,000 సంథింగ్ ఏదో ఆన్లైన్ ఫేర్ ఉంది. కానీ మన దగ్గర మాత్రం 17,500 రూపాయలు టికెట్ కాస్ట్. 17,500కు మనకు గ్రూప్ టికెట్ వస్తూ ఉందండి. 30+7 లగేజ్ వస్తుంది. సో ఆన్లైన్ కంటే మనకు ఒక 4,000 రూపాయలు, 5,000 రూపాయలు తక్కువే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి, సరేనా. ఇంకా లాస్ట్ అప్డేట్ విషయానికి వస్తే చూడండి, సౌదీ అరేబియాలో చలికాలం స్టార్ట్ అయిపోయింది. చాలా చోట్ల ఇప్పటికే పొగ మంచుతో పాటు చలి ఎక్కువ అవుతా ఉంది. అసీర్, అల్బహా, మక్కా పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువ చలి ఉండే అవకాశం ఉంది. సో వచ్చే శనివారం వరకు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లుగా సౌదీ అరేబియాలోని వాతావరణ శాఖ వారు వెల్లడించారండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి షార్జాలో ఈ మధ్య ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక బస్సు యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఇది సౌదీ అరేబియాలో జరిగిందని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సౌదీలో కాదండి, దుబాయ్లో, అంటే షార్జాలోని ఒక ఏరియాలో ఒక పెద్ద బస్సు ప్రమాదం జరిగింది. 9 మంది చనిపోయారు. అదేవిధంగా 73 మంది గాయపడినట్లుగా షార్జా పోలీసు వాళ్ళు వెల్లడించారు. ఇది సౌదీ అరేబియా కాదు, షార్జాకి సంబంధించిన వీడియో అండి. ఓకేనా. సో ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. నేను మళ్ళీ కలుస్తాను. Thank you so much.